హలో మై పీపుల్, నేను మీ హిమబిందు. ఈ ప్రపంచంలో కల్లా మనుషుల్ని నమ్ముతావా అంటే నేను మాత్రం పక్కాగా జంతువులనే నమ్ముతానండి. అది ఆవుల, కుక్కల, ఎక్స్ట్రా కాదు, నేనైతే జంతువులనే నమ్ముతాను. దానికి నిదర్శనం అయితే మాత్రం ఇదే. పార్వతి అసలు వాటికున్న ప్రేమ, అవి చూపించే ప్రేమ మనుషులు ఏ మాత్రం సరిపోతారండి. అవి చూపించే ప్రేమ ముందు, విశ్వాసం ముందు, నమ్మకం ముందు, నా ఉద్దేశం అయితే ఇదే. ఇదో పప్పి నేను వచ్చానండి చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ 1.5 months 2 months తర్వాత నేను ఈస్లాపురం వచ్చాను. నన్ను అస్సలకి ఏ మాత్రం మర్చిపోలేదు. కుక్క పిల్లలు మర్చిపోలేదు, ఆవులు మర్చిపోలేదు. గుర్తుపెట్టుకొని వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. మనుషుల ప్రేమ కంటే జంతువుల ప్రేమ చాలా గొప్పది. నాకకే నీ నాలుగు బరకగా ఉంది, నాకు భయం. ఉండు నాకక తల్లి. నా తల్లి లేదే నా తల్లి లేదే. పార్వతి గుర్తున్నానా? నేను నీకు గుర్తున్నానా? పార్వతి నాకెందుకో మనుషుల ప్రేమ కంటే జంతువుల ప్రేమే చాలా గొప్పది అనిపిస్తుందండి. మనుషులు తిన్నన్ని రోజులే, ఉన్నన్ని రోజులే. ఈ జంతువులు మాత్రం ఎప్పుడో 2 నెలల క్రితం, 1.5 నెలల క్రితం వస్తే అప్పటి నుంచి ఇప్పుడు గుర్తుపెట్టుకొని దగ్గరికి రాగానే నా దగ్గరికి అయితే 4 కుక్కలు 5 కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. వీడైతే పార్వతి గాడైతే ఎత్తుక్కుంటూ వచ్చేసాడు. కట్టేస్తున్నారు కదా, రాలేకపోయాడు. ఇదండి ఇట్లా వచ్చేసాడు. తల్లి పార్వతి తల్లి అండి ఇది. ఇదైతే లక్ష్మి. ఏం లక్ష్మి, నిన్ను లక్ష్మి అంటేనే శివయ్య అంటేనే పాలిస్తున్నావా? అంకుల్ చెప్తున్నాడు, శివయ్య అంటే పాలిస్తున్నావంట. నీ పాలేనా స్వామికి అభిషేకం? నా తల్లి బాగున్నావా? లక్ష్మి బాగున్నావా? లక్ష్మి ఎలా ఉన్నావు ఎండలకి తల్లి? చూడండి ఎలా వస్తుందో బంగారు తల్లి. చిన్న చిన్న సంతోషాలు కాదు ఇవన్నీ, పెద్ద పెద్ద సంతోషాలే నా హ్యాపీనెస్. ఈ ఆవులు, కుక్కలు, మేకలు, పిల్లులు, పిచ్చుకలు, వీటిల్లో ఉన్న హ్యాపీనెస్ నాకు ఇంక దేంట్లో లేదనిపిస్తుంది. కానీ వీటి కోసం నేను సర్వీస్ చేయాలంటే నాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయండి. అవి తప్పించుకొని నా బరువు బాధ్యతలు నిర్వర్తించేశాక నా ఫుల్ టైం, నా శాలరీ అయితేమి, నా ఇన్కమ్ అయితేమి, ఏదైతేమి వీటి కోసమే స్పెండ్ చేయాలని అయితే నేనున్నాను. చూద్దాం దేవుడు ఎలా పెడతాడో. బాయ్ లక్ష్మి, బాయ్. రేపు వస్తాలే, రేపు కాదు మండే వస్తా లక్ష్మి, బాయ్. నాకు ఆ సమస్య లేదు కాబట్టి లక్ష్మి తిను. శ్రీకాళహస్తిలో నాకు ఇష్టమైన ప్లేస్ అండి ఇది. ఈస్లాపురం అంటారు, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. నాకు ఇష్టమైన 1 and only 1 ప్లేస్. నాకు ఇక్కడ దొరికే ప్రశాంతత, నాకు ఎప్పుడు మనసు బాగాలేకపోయినా, చీకటైనా, ఎండైనా, వానైనా నేను వచ్చి ఇద్దండి అరుగు పైన కూర్చుంటాను. నా శివయ్యకి అన్నీ చెప్పుకుంటాను. నా శివయ్య ప్రతిదీ వింటుంటాడు. ఇక్కడ ఈ కుక్కల మధ్య, ఈ ఆవుల మధ్య, ఈ లేకదూడల మధ్య నాకు చాలా ప్రశాంతత లభిస్తుంది. నా శివయ్యకి నేను చెప్పుకుంటాను. నా కష్టం ఎవరికి చెప్పుకోనండి. మా అమ్మ, మా నాన్న కాదు, నా తోబుట్టువులు కాదు, నా బిడ్డలు కాదు, ఎవరు కాదు, వీళ్ళందరికీ చెప్పుకుంటే నా కష్టం తీరుతుంది అనిపిస్తుందండి. ఈరోజు నాకు ఎందుకో మనసు బాగలేదు అనిపించింది, ఇక్కడికి వచ్చేసాను. చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది నాకు వీటన్నిటిని చూస్తూ. ఇవి నా కోసం ఇంత వెయిట్ చేస్తున్నాయా? ఈ 1.5 months నుంచి నన్ను మిస్ అవుతున్నాయా? నేను వచ్చాను పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసాయి. నా కోసం ఎదురు చూసేదానికి ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు అని అనుకుంటున్నాను. బట్ ఈరోజు తెలిసిందండి, నా కోసం కూడా ఒక 4 కుక్కలు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. చాలా మోసం చేసే మనుషుల కంటే పాలిచ్చే పశువులే మేలు అనిపిస్తూ ఉంది.